హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వన్ మోర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి శారీ అనమాట. ఒక కస్టమర్ అయితే మనకి శారీ ఇచ్చి ఈ విధంగా అంబ్రిల్లా డ్రెస్ అయితే మనం స్టిచ్ చేయమని చెప్పారనమాట. సో నేను ఇది ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది కటింగ్ వీడియో ఇప్పుడు పెట్టబోతున్నాను. అలాగే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెషర్స్ స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. నేను బ్లౌజ్ పీస్ వచ్చి బాడీ పార్ట్ వేద్దాం అనుకుంటున్నా. అండ్ కింద పింక్ కలర్ ఏమో నేను అంబ్రిల్లా కింద కట్ చేద్దాం అనుకుంటున్నా. దానికి నేను లైనింగ్స్ కూడా తెచ్చేసాను అనమాట. ఈ లైనింగ్స్ వచ్చేసి నేను లెమన్ ఎల్లో తెచ్చాను పైన పార్ట్కి. ఎందుకు నేను లైట్ తెచ్చానంటే కొంచెం షైనీగా కనిపిస్తుంది అని చెప్పి, కొంచెం డల్ అనిపించింది నాకు బ్లౌజ్. అందుకే నేను కొంచెం షైనీ కనిపించడం కోసం లెమన్ ఎల్లో తెచ్చాను. కింద పింక్ కలర్కి పింక్ కలర్ అయితే తీసుకొచ్చాను అనమాట. మీకు చూపిస్తాను చూడండి షేడ్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది, డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఇది పెట్టడం వల్ల లైట్ ఉంది అండ్ పెట్టకపోవడం వల్ల కొంచెం డార్క్ వస్తుంది. సో లుక్ అనేది బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా నేను లైట్ కలర్ అయితే తెచ్చాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్కి ఇది 1/2 మీటర్ తీసుకున్నానండి లైనింగ్ అయితే. సో పై పార్టీ కాబట్టి 1/2 మీటర్ సరిపోతుంది. మీకు కావాలి అన్నట్లయితే ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని పర్లేదు. ఇది లాంగ్ వచ్చేసి నాకు 13 ఇంచెస్ ఉంది. నేను 14 ఇంచెస్కి అయితే పెట్టి మార్కింగ్ చేస్తున్నాను. ఇంకో 1 ఇంచ్ అంటే ఎక్స్ట్రా అనమాట. కచ్చింగ్ ఫోల్డింగ్లోకి ఖర్చు వెళ్తుంది కదా, సో ఖర్చు కోసము. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నా. దానిలో నేను నెక్కి ఎప్పుడు 3 ఇంచెస్ వరకు పెడతాను. బట్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ కొంచెం సన్నగా ఉంటారు, జారిపోతుంది అని చెప్పేసి నేను 2.5 మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నా. లాంగ్ వచ్చి 14 ఇంచెస్ అండ్ షోల్డర్ దగ్గర 6 ఇంచెస్ అండ్ 2.5 మీద ఒక 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకుని మార్కింగ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి నాకు 6.5 ఇంచెస్ ఉందన్నమాట. సో 6.5 ఇంచెస్కి అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్తో అయితే లైన్ డ్రా చేసుకున్నాను. పైన ఎంత ఉందో సేమ్ కింద కూడా అంతే లెంత్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది స్కేల్తో డ్రా చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు స్టిచ్చింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మనం మార్కింగ్ పెట్టుకోవాలి. నాకైతే 18 ఇంచెస్ వరకు అయితే వచ్చిందండి. 18 ఇంచెస్లో హాఫ్ అంటే 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి నేను మార్కింగ్ పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను 9 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నా. అండ్ 9 ఇంచెస్ కాకుండా ఒక 2 ఇంచెస్ కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఖర్చు కోసం అనమాట. మీకు ఎంత కావాలంటే అంత విత్ అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. మీకున్న క్లాత్ని బట్టి అండ్ మీరు పెట్టుకోవాల్సిన మెజర్మెంట్ని బట్టి ఎక్స్ట్రా అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి అంటే ఆమ్ రౌండ్ అయితే మనం ఎక్కడి వరకు పెట్టామో అక్కడ నుంచి లైన్ అనేది డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజు. ఇప్పుడు నెక్స్ట్ పైన అయితే ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో కింద లూజ్ కూడా, నడుము లూజ్ కూడా అంతే తీసుకోవాలి. 11 ఇంచెస్ అంటే 9 + 2 అంటే 11 ఇంచెస్ కదండి. కింద కూడా నేను 11 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ రౌండ్ గీసుకోవాలి. అక్కడికి నేను 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకున్నా. 1.5 ఇంచ్కి మార్క్ పెట్టుకుని ఇప్పుడు కరువు అయితే డ్రా చేసుకున్నా. ఆమ్ రౌండ్ దగ్గర ఇలా కరువు స్కేల్ తీసుకుని కరువు అయితే డ్రా చేసుకున్నాను అనమాట. కరువు స్కేల్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి డ్రా చేసుకోవడానికి. ఫ్రెషర్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది స్కేల్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి నెక్ ఎలా డ్రా చేసుకున్నాను చూపిస్తున్నాను. నెక్ అయితే నాకు ఈ కస్టమర్ ఈ మోడల్ అయితే పెట్టమని చెప్పారు. నేను అందుకే ఈ మోడల్ అయితే మార్కింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ షేప్ అయితే నేను నెక్కి డ్రా చేసుకున్నాను. ఇది నేను కటింగ్ చేశాక ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇది స్టార్టింగ్ చెప్పాను కదా 4 ఫోల్డింగ్స్ పెట్టి డ్రా చేసుకుంటాను తర్వాత నేనని చెప్పేసి, మీకైతే అర్థం కాదని చెప్పి 2 ఫోల్డింగ్స్ పెట్టి మీకు డ్రా చేసి చూపించాను. బట్ నేను 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకున్నాను. 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ కూడా మనకు వచ్చేస్తాయి. 2 ఫోల్డింగ్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఒకటే వస్తుంది మనకి. అందుకని చెప్పి ఆ పీస్ నాకు సరిపోదు కదా, మరి అందుకే 4 ఫోల్డింగ్స్ పెట్టి ఎగ్జాక్ట్గా అయితే నేను కట్ చేసేసాను. సేమ్ అదే మెజర్మెంట్స్ అండి. నేను 4 ఫోల్డింగ్స్ పెట్టాను అంతే. ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను ఎప్పుడైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియో కింద అయితే ఒక క్లిప్ అయితే పెడతాను ఇలా అనేది. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్తో పాటు నేను మెయిన్ పీస్ కూడా పెట్టుకుని కింద కట్ చేసుకున్నా. కొంచెం ఎక్స్ట్రా అయితే క్లాత్ కట్ చేసుకోవడం బెటర్ కదా, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అందుకే క్లాత్ యూజ్ అవుతుంది ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్కి అయితే నేను లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ తీసుకుని 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టేశాను అనమాట. రైట్ సైడ్ వచ్చేసి నాకు క్లోజ్లో ఉండేటట్టు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఓపెన్స్ ఉండేటట్టు పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చి నడుము దగ్గర లూజ్ ఎంత ఉందో తీసుకోవాలి. నాకైతే 20 ఇంచెస్ దాకా నడుము లూజ్ అయితే వచ్చిందండి. దానిలో ఆఫ్ చేస్తే ఎంతంటే 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్లో మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 4 లేయర్స్ తీసుకున్నాం కాబట్టి దాన్ని మెజర్మెంట్ కూడా 4 పార్ట్స్ కింద తీసుకోవాలి. 10 మళ్ళీ ఆఫ్ చేస్తే 5 వచ్చింది కదా, 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట.
ఒక సైడ్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద ఫ్రాక్ ఎంతైతే లాంగ్ ఉందో సేమ్ ఆ లాంగే పెట్టాలి కాబట్టి కస్టమర్కి ఆ లాంగ్ మెజర్మెంట్ అయితే తీసుకున్నా 30 ఇంచెస్ వచ్చిందండి. ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. 31 ఇంచెస్ టోటల్ అయితే నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే 27 ఇంచ్ వచ్చింది. సో ప్రాబ్లం లేదండి, లోపల వేసేది కాబట్టి క్లాత్ కొంచెం పైకున్నా పర్లేదు. అలానే బాగా పైకి కూడా పెట్టద్దు. సో 31లో 27 అంటే మినిమం లాంగే ఉంటుంది కాబట్టి సో నేను 27 ఇంచెస్కి టోటల్గా రౌండ్ మొత్తం పెట్టేసుకుని మార్కింగ్ అదే మెజర్మెంట్తో మార్కింగ్ పెట్టుకుని కటింగ్ అయితే చేసేసుకున్నా. సో ఇప్పుడు పైన కూడా నేను 5 ఇంచెస్కి పెట్టాను కదా మార్కింగ్, అక్కడ కట్ చేసేసుకున్నా. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, లంగా ఎలా అయితే వస్తుందో. సో కింద ఫ్రాక్ అట్లా మీకు సేమ్ అంబ్రెల్లా ఎలా అయితే వస్తుందో ఆ మోడల్లో అయితే వచ్చింది కటింగ్, చూసారు కదా. ఇదే విధంగా మనం మెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ కూడా ఇలా 4 లేయర్స్ కింద అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న లైనింగ్ పార్ట్ని ఇలా పైన పెట్టుకోండి. సో 30 ఇంచెస్ కదా లైనింగ్ మెజర్మెంట్తోనే కట్ చేస్తారని అనుకోవద్దండి. ఎందుకంటే కింద శారీకి బార్డర్ వచ్చింది, ఆ బార్డర్ అనేది మన కటింగ్లోకి పూర్తిగా రాదని చెప్పి నేను ఆ బార్డర్ సపరేట్గా కట్ చేసుకుని లాస్ట్ కింద యాడ్ చేస్తాను. అది కాకుండా రిమైనింగ్ 27 ఇంచెస్ సరిపోతుంది నాకు. అందుకని చెప్పేసి నేను లైనింగ్ ఏదైతే ఎంతైతే ఉందో మెజర్మెంట్ అంతే మెజర్మెంట్తో మెయిన్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నా. ఆ కింద పార్ట్ బార్డర్ మాత్రం సపరేట్గా కట్ చేసుకుని ఆ బార్డర్ తర్వాత యాడ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నేను మెయిన్ పార్ట్ని ఈ విధంగా అయితే కటింగ్ చేసేస్తున్నా. మీరు కూడా ఇలాగే లైనింగ్ క్లాత్ని పెట్టుకుని సేమ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అయితే మీరు కట్ చేసుకోండి పూర్తిగా. నేను ఇప్పుడు పూర్తిగా కట్ చేస్తాను. కింద విత్ ఎక్కువ పెట్టాను కదా, అంత అవసరం లేదండి. జస్ట్ నేను నార్మల్గా కట్ చేసేసాను. తర్వాత నేను దాన్ని నీట్గా అరేంజ్ చేసుకుందామని చెప్పేసి మీకు చూపించడానికి అయితే నేను అలా కట్ చేసేసాను. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ కూడా చేసేస్తాను. నేను కటింగ్ వీడియో అయితే మీకు పూర్తిగా ఇప్పుడు పెట్టాను కదండి. దీనిలో హ్యాండ్స్ అయితే పెట్టలేదు. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఏదైనా కలర్ కాంబినేషన్ రెండిట్లో ఏ సెట్ అయితే అది హ్యాండ్స్ పెడదామని చెప్పేసి అనుకున్నాను. అందుకే నేను చూసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను. తర్వాత మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.